అలాగే నా పేరు మిత్ర అక్కడ మై ఛానల్ పక్కన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ రేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్గా కల్కి సినిమాటిక్ యూనివర్స్కి సంబంధించి, దీపికా పదుకునికి సంబంధించి ఏదైతే కాంట్రవర్సీ నడుస్తుందో మనకందరికీ తెలుసు. మనమే దాని గురించి చాలాసార్లు చాలా పద్ధతిగా దీపికా పదుకునే విషయంలో మాట్లాడుకున్నాం. సో అంతవరకు ఓకే, ఫైన్ అండ్ గుడ్. బట్ ఇప్పుడు మనకందరికీ కూడా మైండ్లో ఒక క్వశ్చన్ అయితే ఉంది. అది ఏంటంటే, ఇప్పుడు దీపికా పదుకునేకి ఆల్టర్నేటివ్ ఎవరు? ఇప్పుడు దీపిక ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో చేసింది. సో సెకండ్ పార్ట్లో ఎవరో ఒకరిని మళ్ళీ పెట్టాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఆ రోల్కి, ఎందుకంటే ఆవిడ అలాగే ఇప్పుడు లేదు కాబట్టి. అండ్ యూనో అది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్, ఎందుకంటే పార్ట్ 2లో ఆవిడ రోల్ కొంచెం ఎక్కువే ఉంటుంది, స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఆవిడ చుట్టూనే ఎక్కువ తిరిగే అవకాశం అయితే ఉంది. కథ ఆవిడ చుట్టూ ఎక్కువ తిరుగుతుంది, బట్ ఆవిడ వల్ల థియేటర్కి ఆడియన్స్ వచ్చేవాళ్ళ సంఖ్య అయితే తక్కువేనండి. ఆవిడ చాలా ఎక్కువ అనుకుంటూ ఉంటుంది పాపం. బట్ ఆవిడ కోసం థియేటర్కి వచ్చే వాళ్ళ సంఖ్య తక్కువ. వస్తే ప్రభాస్ గారి కోసం వస్తారు, లేదంటే అమితాబ్ గారి కోసం వస్తారు, లేదంటే కమల్ హాసన్ గారి కోసం కూడా వస్తారు. ఆఖరికి ఆయన మొహం కనబడకపోయినా, ఆయనలా కాకుండా ఇంకోలా కనబడుతుంటారు. బట్ అయినా సరే ఈయనే కమల్ హాసన్ అని చెప్పి వాయిస్ ద్వారా గుర్తుపడతారు కాబట్టి అట్లీస్ట్ అలాగైనా వస్తారు మొత్తానికి. కానీ ఈవిడ కోసం అయితే మాత్రం అంతమంది కూడా రారు కాబట్టి అది వేరు. బట్ ఆవిడ అలా కాదు కదా. ఆవిడ ఏంటంటే ఇంకా 1200 కోట్ల కలెక్షన్లు వచ్చాయంటే అందులో 1196 కోట్లు నా వల్లే వచ్చినాయి. మిగతా 4 కోట్లు ఒకటి ప్రభాస్ వల్ల, ఒకటి అమితాబ్ గారి వల్ల, ఒకటి కమల్ హాసన్ గారి వల్ల, ఒకటి కథ వల్ల అన్నట్టు ఫీల్ అవుతుంటుంది. సరే అది వేరే విషయం, ఆవిడ ఇంటర్నల్ ఫీలింగ్ అది. సో ఇంకా ఆవిడైతే లేదు. సో ఎండ్ ఆఫ్ ది డే మనకేంటంటే ఆ సెకండ్ పార్ట్లో ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఆ స్టోరీ ఏదైతే ఉందో అది చాలా ఎక్కువ ఉంది కాబట్టి డెఫినెట్గా ఒక మంచి నౌన్ ఫేస్ ఖచ్చితంగా కావాల్సిన అవసరం అయితే ఉంది మనకి. ఖచ్చితంగా ఒక నౌన్ ఫేస్ అయితే కావాలి. సో అలాంటి ఒక సిచ్యువేషన్లో మనం ఉన్నాం కదా. సో మనకేంటంటే మృణాల్ ఠాకూర్ని తీసుకుంటే బాగున్నాను, లేదంటే ఇంకొకరు తీసుకుంటే బాగున్నాను అనే కైండ్ ఆఫ్ థింగ్ అయితే మైండ్లో ఉంది మనకైతే. కథ మృణాల్ ఠాకూర్ ఆల్రెడీ చేసింది, ఆల్రెడీ గాను ఆ సినిమాలో ఇంకా మళ్ళీ ఇంకా రావడం కష్టం, ఇలాంటి కైండ్ ఆఫ్ థాట్స్ ఎలాగో ఉండనే ఉన్నాయి. బట్ ఏమో ఆవిడనే బతికించేసి మళ్ళీ ఆవిడే అసలైన అమ్మని చెప్తారేమో, ఇలాంటివి కూడా ఉన్నాయి మైండ్లో. కానీ బట్ అలా చేస్తే కథ స్పాయిల్ అయిపోద్ది కదా. సో ఈవిడ కోసం అని కథ మొత్తాన్ని మార్చలేరు కాబట్టి ఇంకా నాకు తెలిసి ఆ సీరియల్ కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది కదా, ఈ రోజు నుంచి జానకి పాత్రలో రమ్య వదులు వేద చేయబోతుంది, గ్రహించగలరు అని చెప్పి అక్కడ ఏదో చెప్తారేమో, మరి ఇంకేం చేస్తారో మరి ఇంకా. సో దట్ ఈస్ ద పాయింట్ యాక్చువల్లీ. సో ఇప్పుడు దీపికా పదుకునే ప్లేస్లో ఇంకొక వేరే ఎవరో నౌన్ యాక్ట్రెస్ అయితే కావాల్సి ఉంటుంది అనేది మైండ్లో ఉంది. సో దానికోసం వాళ్ళు చూస్ చేసుకున్న పేరేంటో తెలుసా? ఆలియా భట్. ఎస్, కరెక్టే మీరు విన్నది. దీపికా పదుకునే ప్లేస్లో ఆలియా భట్ అయితే రాబోతుంది. సో కొంచెం డిఫరెన్సెస్ అయితే ఉంటాయి, లైక్ ఇప్పుడు స్కిన్ టోన్ పరంగా కానీ, లేదంటే హైట్ పరంగా కానీ, బాడీ లాంగ్వేజ్ పరంగా కానీ, మొత్తం చూసుకుంటే కొంచెం డిఫరెన్సెస్ అయితే ఉంటాయి డెఫినెట్గా. బట్ ఐ థింక్ ఆలియా ఆల్సో క్యాన్ పుల్. డెఫినెట్గా ఒక మంచి సినిమా పడితే, ఒక మంచి స్టోరీ పడి, మంచి క్యారెక్టర్ పడితే మటుకు ఆలియా భట్ చాలా బాగా చేస్తుంది. గంగూబాయి గత్యావాడిలో ఆవిడ చాలా బాగా చేసింది. ఇదనే కాదు, చాలా మూవీస్ ఉంటాయి ఆవిడ చేసినవి చాలా బాగుంటాయి. ఆవిడ పర్ఫార్మెన్స్ అంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది. సో డెఫినెట్గా రైట్ రీప్లేస్మెంట్. అండ్ ఇంకొకటి ఆ ఫ్యాన్ బేస్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా కూడా కొద్ది గొప్ప బెటర్ అని చెప్పొచ్చు. యాజ్ ఏ ఆలియా భట్గా ఒక పేరు ఉంది, తన ఫాదర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి ఉంది. అండ్ రణబీర్ కపూర్ వైఫ్గా కొంచెం ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. తన చుట్టూ అన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి. దీపికా పదుకునేలాగా
ఆ కాంట్రవర్షియల్ థింగ్స్ కూడా లేవు ఆలియా చుట్టూ ఎప్పుడు కూడా. ఇప్పుడు ఒకసారి రణ్వీర్తో ఒక షోకి వెళ్ళి వీఆర్ ఎమోషనల్లీ కనెక్టెడ్ టుగెదర్ బట్ దట్ డస్ నాట్ మీన్ వీ కాంట్ సీ అదర్ పీపుల్. సో వీ క్యాన్ సీ అదర్ పీపుల్ బట్ ఫైనల్లీ వీ కమ్ టు ఎట్ వన్ ప్లేస్ అంటే పాపం రణ్వీర్ ఏమో పక్క నుంచి వాడు కాదు సుధా నేనే అని చెప్పి వాడు మనసులో అనుకుంటుంటాడు పాపం. సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తానికి అట్లా నడుస్తూ ఉంది. సో ఆవిడ అలాంటి స్టేట్మెంట్ ఇచ్చింది, ఎప్పుడు అలా లేవు ఆలియా భట్ నుంచి. సో దట్ క్యూట్ లిటిల్ గర్ల్ అన్నట్టు ఉంటుంది. అండ్ ఆ కూతురు కూడా బేసిక్గా బాగా ఫేమస్, ఆలియా అండ్ రణ్బీర్ డాటర్. సో ఎవ్రీథింగ్ ఈస్ దేర్. సో దట్ ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది డెఫినెట్గా. సో అదొకటైతే. సో అందుకని ఇప్పుడు ఆ పాత్రకి ఆవిడనైతే చూస్ చేసుకుంటున్నారు. సో ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఓకే. కొంచెం ఏమంటే కొన్ని చిన్న చిన్న పంచాయతీలు ఉంటాయి. సో అదనమాట సిచ్యువేషన్. బట్ అంటే రెమ్యునరేషన్ పరంగా కానీ ఇట్లాంటివి. బట్ డెఫినెట్గా దీపికా పదుకొనెతో కంపేర్ చేస్తే చాలా బెటర్గానే మనకి అవుట్కమ్ ఉంటుంది. డెఫినెట్గా ఆ ప్రొడక్షన్ కాస్ట్ అనేది చాలా వరకు తగ్గుతుంది దీపికా బదులు ఆలియాని తీసుకుంటే. అండ్ ఆ బాలీవుడ్ ఫేస్ మనం ఏదైతే ఇనీషియల్గా అనుకున్నామో మరి ఇంకా దానికి రీప్లేస్మెంట్ అనుకున్నప్పుడు కూడా మళ్ళీ ఇంకో బాలీవుడ్ ఫేసే పెట్టేసుకుంటే బెటర్ అనేది ఏదైతే ఉందో దానికి కూడా ప్రాపర్ జస్టిఫికేషన్ జరిగినట్టు ఉంటుంది. ఆలియా భట్ కూడా డెఫినెట్గా పుల్ చేయగలదు, కొంచెం హ్యాండిల్ చేయగలదు. ఇటు వచ్చి కొంచెం మరీ ఎక్కువ తెల్లగొంటుంది కాబట్టి కొంచెం ఆ మేకప్ అనేది ఎక్కువ వేయాల్సి వస్తుందేమో. మా అయితే మేకప్ ఖర్చు పెరుగుతుంది అంటే కొంచెం ఆ డల్ ఫేస్ అనేది రావడం కోసం, అది వేరే విషయం. బట్ డెఫినెట్గా ఆలియా ఆల్సో క్యాన్ పుల్. అంటే ఎంతమంది ఆడియన్స్ అయితే దీపికా పదుకుని పుల్ చేయగలదో అంతమంది ఆడియన్స్ని ఆలియా కూడా ఈజీగా పుల్ చేయగలదు. అండ్ ఆ కల్కి సినిమాటిక్ యూనివర్స్ ఏదైతే కావాలో రోల్, ఆ రోల్ కూడా జస్టిఫై చేయగలదు అనిపిస్తోంది. ఓవరాల్గా ఎక్కడా కూడా మనకి ఆ మిస్ అయిన ఫీలింగ్ అయితే లేదు. అంటే అఫ్కోర్స్ లాస్ట్ టైం కూడా ఏదో ప్లస్ అయిన ఫీలింగ్ లేదు, అప్పుడు ప్లస్ అయితే కదా ఇప్పుడు మిస్ అవ్వడానికి. బట్ ఎనీహో మనకి ఏంటంటే ఒక పాత్ర అయితే ఉంది, ఆ పాత్రని మనం ఇది పాత సొట్టపడ్డ పాత్ర అని చెప్పి అటు పడేసాం, అది వేరే విషయం. కానీ బట్ స్టిల్ డెఫినెట్గా ఆ పాత్రలోనే అంతకుముందు మనం ఏదో ఒకటి మొత్తానికైతే ఒక దోశ అయితే వేసాం కదా. సో మనకు ఖచ్చితంగా ఒక దోశ కావాలి, ఒక పెనం అయితే కావాలి, ఒక పాత్ర అయితే కావాలి, చూడాలి మరి ఇంకా. సో అందుకనే వీఆర్ సెలెక్టింగ్ ఆలియా. బట్ ఏమో మరి అంటే ప్రాపర్గా జస్టిఫై చేయగలదా లేదా అనేది బేస్డ్ ఆన్ డైరెక్టర్, అదైతే క్లియర్. అది కేవలం నాగ్ అశ్విన్ గారి మీద మాత్రమే డిపెండ్ అయ్యి ఉంది. ఆయన ఎంతవరకు హ్యాండిల్ చేస్తారు అండ్ ఈ ఎంటైర్ సిచ్యువేషన్ని బేసిక్గా వాళ్ళు ఆల్రెడీ హ్యాండిల్ చేయగలమన్న క్లారిటీ వచ్చిన తర్వాతే ఈవిడ్ని షల్ హట్ సాలి పగలి అన్నట్టుగా పక్కకు తోసిపడేశారు. సో అది ఓకే. సో అది ఏంటి వాళ్ళకున్న క్లారిటీ ఏంటి, ఒక ఆర్టిస్ట్ని ఒక పార్ట్ 1 సినిమాలో చేసిన ఆర్టిస్ట్ని పార్ట్ 2కి తీసేయడం అనేది చరిత్రలో ఇదే మొదటిసారి. అంటే నా పేరు చరిత్రలో నిలిచిపోతుందని ఆవిడ అనుకుంటుందేమో, మళ్ళీ ఇట్లా కూడా అది వేరే రకంగా. సో అది వేరే విషయం. బట్ యూనో అట్లా జరగడం అనేది చాలా అరుదు, ఇప్పుడో జరగదు ఇలాగా, ఫస్ట్ టైం అనుకుంటా. ఒకవేళ ఇంకెప్పుడైనా అలా జరుగుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇఫ్ ఐఎమ్ రాంగ్ సారీ. బట్ నాకు తెలిసి అయితే ఇప్పుడు ఇలా జరగలేదు. సో ఇప్పుడు ఇలా జరిగింది. అండ్ డెఫినెట్గా ఆలియా కూడా కొంచెం వర్తే అనిపిస్తుంది నాకైతే. సో మరి మీకేమనిపిస్తుంది ఎంటైర్ సిచ్యువేషన్ మీద అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దాట్స్ ఇట్ గైస్, ఇది ఈ కల్కి ఫర్దర్ అప్డేట్. అండ్ మేబీ అండ్ కల్కి పార్ట్ 3 కూడా ఉంది కదా, మరి ఇంకా పార్ట్ 3 కూడా సేమ్ ఇట్లాగే ఇంకా ఆలియానే కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. కల్కి ఈజ్ ఏ 3 సినిమాస్ యూనివర్స్, నాట్ ఏ 2 పార్ట్స్ యూనివర్స్. సో 3 పార్ట్స్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఇప్పుడు ఏం చేయబోతున్నారంటే ఈ పార్ట్ 3 స్టోరీ కూడా అయిపోయింది కదా. సో అందుకని వాళ్ళ ప్లాన్ ఏంటంటే ప్రభాస్ గారు మళ్ళీ దొరకపోవచ్చు కదా అని చెప్పి పార్ట్ 3ది కూడా ముందే షూట్ చేసుకుందాం అనే ప్లాన్లో అయితే ఉన్నారని అయితే తెలుస్తోంది ప్రభాస్ గారి పోర్షన్ వరకు. బట్ ఇంకా చూడాలి మరి, ఆ తర్వాత ఇంకా ఆయన వదిలేద్దాము కొంచెం ఫ్రీగా అన్నట్టుగా ఉన్నారని తెలుస్తోంది. మరి ఇంకా లెట్స్ సీ, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. సో అది గైస్ మరి సిచ్యువేషన్. సో మీ ఒపీనియన్ ఏంటి దీపికా పదుకొనెని తీసి ఆలియా భట్ని పెట్టడం మీద మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో అంటే ఎంతవరకు జస్టిఫైడ్ అని మీకు అనిపిస్తుంది, ఆవిడ క్యారెక్టర్కి న్యాయం చేయగలదా ఆ పాత్రకి, మీకు ఏమనిపిస్తుంది అని కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ ఇట్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కేవలం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి అవసరం అయితే అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గా. మా వీడియో నెక్స్ట్ వీడియో.